Welcome on a journey to Milan, bringing smiles with vlogs. This is Hemu. Subscribe the channel and be the part of the family. Ah, ok. Io voglio un... Livigno non è Sì, c'è il nome Livigno con i regali. No. Perché queste sono cose artigianali che faccio io. Ma Ah, ok, questo è solo per Natale. sì. Ah, ok, grazie mille. Poi va bene, può essere un centro tavola, può essere un presentino, dipende. మన వాళ్ళు ఇక్కడ సావినీర్ గురించి అడుగుతున్నారు, ఎందుకంటే ఏ ప్లేస్కి వెళ్తే ఆ ప్లేస్ సావినీర్ కావాలి కాబట్టి ఈ కలెక్షన్స్ కోసం అడిగారు. సో ఇవన్నీ సావినీర్స్ అనమాట. అంటే మనం ఏదైనా ప్లేస్కి వెళ్తే ఆ ప్లేస్ గుర్తింపుగా మనం ఇట్లాంటివి ఒకటైనా తెచ్చుకోవాలి ఇంటికి. అంటే రూల్ ఏం లేదు, మీకు ఇష్టమైతే తీసుకోవచ్చు, తక్కువ రేటే ఉంటుంది. దీంట్లో మీకు ఏది ఇష్టంగా ఉన్నదో మీరు కామెంట్ పెట్టండి. నాకు మాత్రం ఇది బాగా ఐ లైక్ దిస్ వన్, హస్కీది చాలా బాగుంది. అండ్ ఇక్కడ కూడా మంచి సోవెనీర్ ఉంది. సో గైస్, మనం ఇప్పుడు ఇక్కడ లివినియోలో పిజ్జేరియాకి వచ్చాము. అండ్ పిజ్జాస్, అందరం పిజ్జాస్ ఆర్డర్ పెట్టుకున్నాం. ఒక్కొక్కరు ఒక్కొక్క వెరైటీ పిజ్జా అనమాట. ఇది వచ్చి టోన్నా ప్లస్ చిపోల్లో, అంటే ఆనియన్ ప్లస్ టూనా. ఇది వెజిటేరియన్, కానీ వెజిటేరియన్లో రెండు రకాలు ఉన్నాయి దీంట్లో. ఎందుకంటే మేడం గారు దాన్ని మోడిఫికేషన్ చేసుకున్నారు. ఓన్లీ చిపోల్లో అండ్ పెప్పరోని. నాది వెజిటేరియన్, అన్ని కూరగాయలు. అన్న నీదేనన్నా? మార్గరీతా బేసిక్ వర్షన్ అనమాట. ఎందుకంటే జిమ్కి వెళ్తున్నాడు, కొద్దిగా ఏదో డైట్ ఫాలో అవుతున్నాడంట, అందుకని. శాండీ స్పెషల్. శాండీది వచ్చి ఏంది సార్, కార్తో ఫార్మాజియో, అంటే 4 kinds ఆఫ్ చీజ్ అనేది ఇంక్లూడ్ అవుతుంది అనమాట. చాలా బాగుంటుంది. చూపించినాను కదా, ఇంక పిజ్జాలో పెద్ద మీకు చెప్పాల్సిన అవసరం అది ఇది అని చెప్పి పెద్దగా లేదు కాబట్టి పిజ్జా చూపించి అయిపోయింది లంచ్. సో ఇప్పుడు స్పెషల్గా ఏంటి ఉంటుందంటే క్రేప్స్ అంటారు. ఇక చాక్లెట్ క్రీము ప్లస్ స్ట్రాబెర్రీ వేసి హాట్గా చేసి ఇస్తారు. అది ఎలా ఏంటి ప్రాసెస్ అనేది చేస్తారో చూపిస్తాను నేను మీకు. మన కళ్ళ ముందరే చేస్తారనమాట. ఆర్డర్ చేసాము, బయటకు వచ్చి చేస్తారు. లెట్స్ సీ హౌ ఇట్ గోస్ and how it tastes. దోసలాగా చేసి పైన నెటల్లా పూసి ఇప్పుడు ఏదో ఇస్తారు మనకి. కాదు, స్ట్రాబెర్రీ ఎందు మరి? స్ట్రాబెర్రీ ఓన్లీ ఇక్కడ కూర్చుంటా. ఓకే, సింపుల్. చెప్పాను నేను. Avete fatto lo scontrino? Faccio subito i ragazzi e arrivo da voi. Ok. కొంచెం పైకి లాక్కొని అలాగా 10-15 సార్లు 30-33 సార్లు రుద్ది పక్కన అది పైన వేసుకొని కారం దోశలాగా. ఇది నటల్లా దోశ అనమాట. సో వీ గాట్ ద క్రేప్స్. సో ఇది నేను ఇంకా వేరే అనుకున్నాను, హాట్ చాక్లెట్తో స్ట్రాబెర్రీ ఉండేది, అది వేరే అంట. దాన్ని చేయాలి అంటే ఒక్కొక్క వెరైటీ దోశలాగే తినాలి మరి అది. సో ఈ దోశలాగే మనకైతే చూసేదానికి దోశ వేసినారు, పైన క్రీమ్ పూసి చాక్లెట్ క్రీమ్ పూసి ఇచ్చారనమాట. బాగానే ఉంటుంది. అంటే మనం ట్రై చేయాలి కదా, ఏ ప్లేస్కి వస్తే ఆ ప్లేస్లో ఏం వెరైటీ అది టేస్ట్ చేయాలి. సో వీ గాట్ దిస్. పెద్ద 30 mm దోశలాగా ఉంది ఇది, కాకపోతే తీయగా ఉంటుంది. అదనమాట విషయము. బాగుంది. దీని ప్రైస్ వచ్చి €5, రైట్? నేను ఏదో అనుకున్నాను, నేను తినలేదు, ఎప్పుడు తినలేదు, ఫస్ట్ టైం తింటున్నా. చాలా బాగుంది. అంటే నార్మలే కదా, చాక్లెట్ బ్రియోష్ క్రోసాంత్ లోపల చాక్లెట్ ఉంటుంది కదా, అట్లా అనుకున్నా. బట్ ఇట్స్ వెరీ డెలిషియస్. కానీ ఇంత స్వీటే మనం తినలేం కానీ, బట్ ఇట్స్ రియలీ గుడ్.
రియలీ 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 గుడ్. ఆ దోశ అది గీసా అన్నాను నేను ఏదో చేసేటప్పుడు చూసి, బట్ ఇట్ వాస్ ఫెంటాస్టిక్. ఎగుడైతే అయిపోతుంది, ఇంత పెద్దది ఉన్నింది కానీ ఇంత తినేసినాక ఎగుడు వచ్చేసింది. కానీ తింటా చాలా బాగుంది. ఎలా తినాలో తెలియదు మనకి, చూసే వాళ్ళు నవ్వుతారేమో, మనమైతే ఎట్లే తిందాం. గైస్ మా ఎదురుగా మంచు కొండ ఉంది, ఓకేనా. ఇప్పుడు ఐస్ గో కార్టింగ్ ఇక్కడ ఉందన్నమాట, చూపిస్తాము అక్కడ ఎంత ఏంటి అని కనుక్కుందాము. తీసుకొస్తాండి కెమెరా కూడా. సో ఇది ఎదురుగా కనిపిస్తుంది కదా, ఇది లేక్ గడ్డగట్టిపోయింది. మీరు చూడొచ్చు అక్కడ వాటర్ కనిపిస్తుంది. యాక్చువల్లీ ఇది మొత్తం లేకే, కొండ మధ్యలో మొత్తం మా ముందే ఉంది ఇది. ఇక్కడ నుంచి లేక్ స్టార్ట్ అవుతుంది, బట్ ఈ దరిదాపుల్లో మొత్తం మంచు గడ్డగట్టేసింది. అండ్ అక్కడక్కడ మీకు వాటర్ కనిపిస్తూ ఉంటుంది. సో యా ఈ ప్లేస్ మాత్రం హెవెన్ దా, ఇంకా ఐ కాంట్ డిస్క్రైబ్ ఇన్ వర్డ్స్. ఎస్ ఆఫ్ కోర్స్ సూపర్ గుడ్. అందరూ నేను ఏదో దీనికి సబ్స్క్రైబర్స్ లేకపోతే ఇది రావాలి అని కాదు, బట్ ఎవరైతే వ్లాగ్స్ చేస్తున్నారో, ఎవరైతే వ్లాగ్స్ జాబ్ పెట్టుకొని చేస్తున్నారో, ఇట్లాంటి ప్లేసెస్ అంతా చూపిస్తున్నారో చాలా మంది ఉన్నారు యూట్యూబ్లో. ఐ నో దాట్. బిగ్ హ్యాట్స్ ఆఫ్ టు దెమ్, బికాస్ ఇట్స్ నాట్ ఈజీ జాబ్ టు డూ. నేను అనుకుంటా ఉండేవాడిని యూట్యూబ్లో వీడియోలు తీసి పెట్టడమే కదా అని చెప్పి, బట్ ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఈజీ. నా చేయి చూసారా, ఇప్పుడు నేను గ్లౌస్ వేసుకుంటే నేను వీడియో తీయలేను అఫ్ కోర్స్. అండ్ ఈ చేతిలో పట్టుకో ఉన్నాను నేను ఫోన్ని. సో ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఈజీ. ఇట్స్ అ ఫ్రీజింగ్ కోల్డ్ అండ్ యూ కెన్ ఈవెన్ సీ ద స్నో ఈస్ ఫాలింగ్ లైక్ క్రేజీ. అంటే మీకు కెమెరాలో అంత క్లారిటీగా కనిపించలేదు, బట్ యా ఇట్స్ ఫ్రీజింగ్ కోల్డ్. చేతులు కానీ 10 నిమిషాలు బయట ఉంటే అంతే, ఇంకా ఎర్రగా అయిపోతుంది. అది కానీ చూపిస్తాను నేను, కానీ అంత టైం నేను పెట్టను. జస్ట్ మీకు చెప్పి ఇన్ఫర్మేషన్ ఇచ్చి నేను మళ్ళీ నా సేఫ్టీ నేను చూసుకుంటా. ఇట్స్ సీరియస్లీ ఇట్స్ అ ఫ్రీజింగ్ కోల్డ్. అండ్ యా హ్యాట్స్ ఆఫ్ టు దోస్ పీపుల్ హూ ఆర్ డూయింగ్ వ్లాగ్స్ అండ్ who were showing this kind of places for the happiness of others. And అదనమాట. ఇంకా మిగతాది ఈ ప్లేస్ గురించి చెప్పాను. ఈ ప్లేస్ ఎక్కడెక్కడైతే తిరిగామో, ఏమేమి తిన్నామో, ఏమేమి చేసినామో అన్నీ చూపించాము మీకు. ఇప్పుడు గో కార్టింగ్ ఎట్లా ఏమి అనేది చూద్దాము. సో ఫ్రెండ్స్, మనం గో కార్టింగ్కి రిజిస్టర్ అయినాం అనమాట. ఆ రిజిస్ట్రేషన్ ఫీజు ఎంత ఏంటి అని నాకు తెలీదు. మా ఫ్రెండ్స్ ఇక్కడ అంటే ఈ ప్లేస్లో రిజిస్టర్ అయ్యి వెనకాల ప్లేస్లో రెడీ అవుతున్నారు. లోపలికి వెళ్ళి చూద్దాము ఎట్లా ఏంటి అని చెప్పి. సో ఇట్లా రెడీ చేసినారు ఇప్పుడు మనల్ని. నేను కానీ వేసుకుంటా, చూపిస్తా. సో గైస్, ఇప్పుడు మాకు హెల్మెట్లు వేసినారు లోపల పిలిచి. అవును, బ్యాగ్ ఎక్కడ? కెమెరా బ్యాగ్ కార్లో తీయలేదు కదా, ఫైన్. సో ఇలా హెల్మెట్ ఇచ్చి మనకి సేఫ్టీ పరంగా హెల్మెట్ ఇచ్చి రెడీ చేస్తారనమాట. ఇంకా అక్కడికి వెళ్తే మనకి గో కార్టింగ్ ఉంటుంది కదా, చిన్న కార్టింగ్ కార్స్ అవి. వాటిలలో ఫర్ ఈచ్ మనకి 25 euros పడింది. ఫర్ ఈచ్ 25 అండ్ విత్ ఫొటోస్ on top of that 15 euros అనమాట. ఆల్ టుగెదర్ 5 members. సో ఎంత అంటే 25 + 15 అంటే 15 డివైడ్ అవుతుంది. అండ్ అట్ ది సేమ్ టైం ఫర్ పర్సన్ 25 euros అనమాట. సో ఈ ప్లేస్లోనే ఆ చిన్న అక్కడ గుడిసెల్లాగా ఉన్నాయి కదా, అక్కడే రిజిస్టర్ అయినాము. రోడ్డు పార్ చేసి అక్కడ ఆ కార్స్ తీసుకోవాలి, కార్టింగ్ కార్స్. చూద్దాము ఎలా ఉంటుందో. ఇవే అనమాట గో కార్టింగ్ అని చెప్పాను కదా, ఇలాగ ఉన్నాయి. సో ఇది వీళ్ళు ఆన్ చేస్తారు, మోటార్ ఆన్ చేసి మొత్తము మనకి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ చెప్తారు. అక్కడ వెళ్తున్నారు చూసారా, సో అట్లా వీళ్ళు డైరెక్షన్స్ అన్నీ మనకు చెప్తారు. సో దాన్ని బట్టి మనము ఆ డైరెక్షన్స్ని ఫాలో చేసుకుంటూ వెళ్ళేసి వాళ్ళే మనకి ఇచ్చేస్తారు మొత్తము. సో వెళ్ళేసి మనం మళ్ళీ ఇక్కడే తెచ్చి పార్క్ చేసేయాలి. సో యా, దిస్ ఈస్ వాట్ the adventure is. It's good to have, but మాకు తెలియదు ఎప్పుడు డ్రైవ్ చేయాలా. బట్ యా, we can do it. Yes.
గైస్ ఇది వైల్డెస్ట్ ఎక్స్పీరియన్స్. అంటే మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ఎప్పుడు చేయలేదు, ఫస్ట్ టైము. చేతు అన్న అయితే ఆ చేతులకి గ్లౌలు కానీ వేసుకోకుండా ఎట్లా చేసినాడో తెలీదు. నేను గ్లౌలు వేసుకుంటేనే దూవలు తీరిపోయింది, దూవలు తీరి చేతికి వచ్చేసింది అంతా. నిజంగా మా పాపం సుమా అయితే ఏడ్చేసింది ఆ చల్లదనానికి. ఇట్స్ వెరీ వైల్డెస్ట్ టాస్క్ వీ హ్యావ్ డన్. ఒక అడ్వెంచర్ చేయాలి అనుకున్నాం అండ్ వీ గాట్ దట్ డన్. అబ్బా సూపర్ సెక్సీ అడ్వెంచరు. ఆ గోకార్టింగ్, నార్మల్ గోకార్టింగ్ ఓకే, కానీ ఈ ఐస్లో ఈ టైంలో మీకు ఆడ చూపిస్తాను నేను. స్నో పడుతోంది. గోకార్టింగ్లో ఒక్కొక్కరిని ఆ ల్యాబ్స్లో మేము ఒకరిని ఓవర్టేక్ చేసేదానికి ఒకరు అని చెప్పి స్పీడ్గా వెళ్ళాలని చెప్పి. సీరియస్, ఇట్ వాజ్ అ క్రేజీ ఎక్స్పీరియన్స్ అండ్ సూపర్. ఫొటోస్ ఉన్నాయి, నేను ఫొటోస్ పెడతాను. ఎందుకంటే ఫొటోస్ మనం తీసుకోలేం కాబట్టి అక్కడ వాళ్ళకే మనం పే చేస్తున్నాం కాబట్టి ఆ ఫొటోస్ పెడతాను. ఎట్లుంటుందో మీరు చూసి చెప్పండి. అండ్ ఖచ్చితంగా యాజ్ ఐ సెడ్, I am back with my vlogs. Give me ideas for the content so that I can shoot accordingly, and even if there is a possibility of doing on my own self, then I won't hesitate on any topics. If you people suggest me, please నాకు సజెస్ట్ చేయండి. అండ్ ఇట్లాంటి క్రేజీ అడ్వెంచరస్ ట్రిప్స్ ఇంకా నేను చెయ్యాలి అండ్ మీ సపోర్ట్ కావాలి, అది విషయం. అండ్ యా, మేము ఇప్పుడు ఫొటోస్ కలెక్ట్ చేసుకొని విల్ బీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్ గైస్. అండ్ చూడొచ్చు మీరు ఇప్పుడు కానీ చూడొచ్చు ఆ లైట్, దీనివల్ల స్నో పడేది మీకు తెలుస్తుంది. ఓకే, బాయ్ బాయ్, జై హింద్, వందే మాతరం, బాయ్.